హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో నిఖిల్, సోనియా, పృథ్వీ ఒక గ్రూప్గా గేమ్ ఆడుతున్నారు. ఇది హౌస్లో ఉన్న ఆ ముగ్గురు ఒప్పుకోకపోయినా బిగ్ బాస్ షోను చూసే ఆడియన్స్కి మాత్రం బాగా తెలుసు. తాజాగా లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. మణికంఠ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మొదటగా కనెక్ట్ అయిన వ్యక్తి నిఖిల్. కాబట్టి నిఖిల్ టాస్క్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ సోనియా, పృథ్వీ చెప్పుడు మాటలు విని కొంచెం నెగిటివ్ అవుతున్నాడు అని గ్రహించిన మణికంఠ డైరెక్ట్గా సోనియా, నిఖిల్, పృథ్వీ ఉన్న సమయంలోనే మీ ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా చూసే ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుంది అంటూ ముఖం మీదే చెప్పేశాడు. అలాగే నిఖిల్తో మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా నీ ఆట మాత్రమే కనిపిస్తుంది. ఈ ఇంట్లో నీ వాయిస్ వినిపించి చాలా రోజులు అయ్యింది అంటూ నీ వాయిస్ని సోనియా కంట్రోల్ చేస్తుంది అంటూ కుండ బద్దలు కొట్టినట్టు ముఖం మీదే చెప్పేశాడు మణికంఠ. అయితే నిఖిల్ ఫ్యాన్స్, బిగ్ బాస్ ఆడియన్స్ కూడా అలాగే అనుకుంటున్నారు. నిఖిల్ ఈ సీజన్ తొలి వారంలో తన వాయిస్తోనే అందరినీ కంట్రోల్ చేసేవాడు. కానీ ఆ తర్వాత నిఖిల్ వాయిస్ని సోనియా కంట్రోల్ చేస్తూ వస్తుంది. వాయిస్ పూర్తిగా తగ్గిపోయింది. ఇక హౌస్లో ఉన్న హౌస్మేట్స్ అందరూ కూడా నిఖిల్ వాయిస్ పూర్తిగా తగ్గిపోయింది అని మాట్లాడుకుంటున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇది ఇలా ఉంటే ఇది ఎలా ఉంది అంటే, భార్య దగ్గర భర్త భయపడి వాయిస్ రైజ్ చేయనట్టు అయిపోయింది పరిస్థితి. సోనియా నిఖిల్కి కేవలం ఫ్రెండ్ మాత్రమే అయినా కూడా సోనియా నిఖిల్ను చాలా వరకు కంట్రోల్ చేస్తుందనే చెప్పవచ్చు. ఈ విషయాన్ని నిఖిల్ సోనియాతో చెప్పాలని చాలామందికి అనిపించినా ఎవరూ చెప్పే సాహసం అయితే ఇప్పటి వరకు చేయలేదు. కానీ మణికంఠ మాత్రం తన ఫ్రెండ్ లక్ష్యం మారిపోకూడదు అని ముఖం మీదనే అసలు విషయాన్ని చెప్పేశాడు. అయితే ఆ సమయంలో అక్కడ సోనియా ఉన్న నేపథ్యంలో మణికంఠ మీద ఒక రేంజ్లో ఫైర్ అయింది. అయితే మణికంఠ మాత్రం సోనియా మాటల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. నాకు అనిపించింది చెప్పాను, మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం అంటూ వదిలేశాడు. మొత్తంగా నిఖిల్ని సరైన మార్గంలో నడిపించాలనే మణికంఠ యొక్క ముఖ్య ఉద్దేశంపై అభిమానులైతే ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మేము చెప్పలేకపోయినా నిఖిల్కి మణికంఠ చెప్పడంపై నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఆనందంలో ఉన్నారు. అలాగే మణికంఠకి మద్దతుగా ఓట్ల వర్షం కురిపిస్తున్నారు. ఫైనల్గా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలిపి ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.